Hi Andy, welcome to our channel Jyoti Koi Vlogs. Today we making fish mutabbak. అరబీ వాళ్ళ వంట ఫిష్ ముతబ్బక్ అరబిక్లో. ఈరోజు నేను చేసే వంట అయితే మీకు కూడా చూపిస్తాను. చేపతో అన్నం. ముందుగా చేపను అయితే కట్ చేసుకుని బాగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి పసుపు, మిరియాల పొడి, నిమ్మకాయ, సరిపడినంత సాల్ట్ కలిపేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. చూద్దామండి ఎలా చేయాలో. ఈజీగా, సింపుల్ అండ్ టేస్టీ. చేప అయితే నీట్గా కడుక్కున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పర్ వన్ టీ స్పూన్, అలాగే పసుపు కూడా 1 టీ స్పూన్, టర్మరిక్ పౌడర్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ 2 లెమన్ జ్యూస్. అన్ని చేపకు బాగా పట్టించాలి. సాల్ట్, సాల్ట్ అయితే మనకి టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో. పసుపు మిరియాల పొడి. ఇలా చేప అంతా బాగా టూ లెమన్ జ్యూస్, 2 నిమ్మకాయలు అయితే ఇలా జ్యూస్ తీసుకొని మొత్తం చేపకి అంతా పట్టేలా ఒక 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి ఉంచాలి. తర్వాత డీప్ ఫ్రై చేయాలి. రైస్లోకి అయితే దక్కుస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా టమాటోస్ అన్నీ ఎలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ చేసుకోవాలి. టమాటాస్ దక్కుస్కి అయితే ఆయిల్ వేసుకుని చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే అన్నం పైన వేసుకోవడానికి ఆషు కూడా రెడీ చేస్తున్నాను. ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బ్లాక్ పెప్పర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, డ్రై లూమి వేయాలి, ఎండు నిమ్మకాయ. ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ, టేస్ట్కి సరిపడా సాల్ట్. నేనైతే కొద్దిగా వేస్తాను, టేస్ట్ చూసి మళ్ళీ వేస్తాను. 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, కేడీడి టమాటో పేస్ట్ 1 ప్యాకెట్, హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా 10 మినిట్స్ చిన్న మంట మీద ఉంచేస్తే లాస్ట్లో మళ్ళీ సాల్ట్ చూసుకుని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. దక్కుస్ అయితే రెడీ అయింది. 1 టేబుల్ స్పూన్ కెచప్, 1 టేబుల్ స్పూన్ షుగర్, దక్కుస్ కూడా రెడీ అయిపోయింది. అన్నం పైకి ఆషు అయితే ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి.
హాఫ్ స్పూన్ చిన్నది మిరియాల పొడి, డ్రై లెమన్, టర్మరిక్ పౌడర్, కమ్మన్ పౌడర్, కుజ్బర పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, ఎండు నిమ్మకాయ పొడి అన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాను, పావు స్పూన్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా మళ్ళీ టేస్ట్ చూసుకుని వేసుకుంటే ఇది చేపల అన్నంలోకి అన్నం పైన వేయడానికి. సుమాక్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను. కొత్తిమీర కట్ చేసుకున్నది, కుజ్బర. ఆషు అయితే రెడీ అయింది. అన్నం పైన, చేపల అన్నం పైన వేసుకోవడానికి ఆషు. రైస్కి అయితే వాటర్ బాయిలింగ్ చేసుకోవాలి. కొత్తిమీర ఒక 2 వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకున్నాను. కొత్తిమీర అయితే 2 కట్టలు. మొత్తం అన్నీ బాయిలింగ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. కొత్తిమీర చిన్న కట్టలు అయితే 2, పెద్ద కట్ట అయితే 1 కట్ట అయితే సరిపోతుంది. సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత 3 కప్స్ అయితే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఫిష్ ఫ్రైకి అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అయితే ముందుగా మనం ఆషు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఫిష్ ఫ్రై చేసుకోవాలి. అన్నం వండే ముందు ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మనం బాయిల్ అవుతున్న వాటర్లో మళ్ళీ ఫిష్ని వేసి లైట్గా ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చి తీసేసి అన్నం ఉడికిన తర్వాత అన్నం పైన అయితే చేపను వేసుకోవాలి. వెజిటబుల్ మ్యాగీ క్యూబ్. ఆయిల్ అయితే బాగా కాగింది. చేప అయితే వేయాలి. ఇలా చేప 2 వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్ రైస్ అయితే ఉడుకుతుంది. నేనైతే 3 కప్పులు రైస్ తీసుకున్నాను. గంట ముందు అయితే కడిగి నానబెట్టుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు అయితే వాటర్ అయితే తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నం అంతా ఉడికిన తర్వాత పైన జాపరాన్ని వేసుకుని చేప అయితే మనం ఫ్రై చేసుకున్న చేప అన్నం పైన వేయాలి. మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద ఉంచితే అన్నం అయితే రెడీ అవుతుంది. They're already garbage outside. Then she asked why they have garbage here. And then I do not